తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. తెలంగాణ అసైన్డ్ ల్యాండ్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్పల్లి గ్రామంలో భూబాధిత రైతులను రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోల శివయ్య పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పేరుతో పేద ప్రజల భూములను స్వాధీనం చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. 2022లో వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఏ భూములనైనా సంపూర్ణంగా వాటిపై యజమాని హక్కులు కల్పిస్తామని, పేదలకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అలాగే ఇందిరాగాంధీ హయాంలో కూడా సీలింగ్ చట్టం ద్వారా పెద్ద భూస్వాముల నుంచి భూములను స్వాధీనం చేసుకుని భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేశారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం 2 ఎకరాల వంటి చిన్న భూములు కలిగిన పేద రైతుల భూములను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ అభివృద్ధి పారిశ్రామిక ప్రాజెక్టుల పేరుతో స్వాధీనం చేసుకోవడం బాధాకరమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం పేద ప్రజల భూములను స్వాధీనం చేసుకునే విధానాన్ని తెలంగాణ అసైన్డ్ ల్యాండ్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోల శివయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు బింగి రాములు, జాయింట్ సెక్రటరీ డేవిడ్ మరియు వివిధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో భూబాధితులు పాల్గొన్నారు. ఈ పేదవారికి ఇచ్చిన భూములను మరి ప్రభుత్వము బుల్లెట్ ట్రైన్ పేరుతో మరి దున్నుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ఎక్కడ ఆపాలని మా అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మరి రాహుల్ గాంధీ కూడా మరి వరంగల్ రైతు సభలో మరి ఏదైతే పేదవారు ఇప్పటివరకు వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నారో ఆ భూముల మీద వాళ్ళకే సంపూర్ణ హక్కులు కల్పిస్తామని చెప్పడం జరిగింది. మరి అలాంటి టైంలో మరి ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి పేద ప్రజల భూములు గుంజుకోవడం అనేది రాహుల్ గాంధీకి కానీ ఇందిరాగాంధీకి కానీ వాళ్ళ ఉద్దేశాలకు కాంగ్రెస్ ఉద్దేశాలకు మరి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మరి ఎప్పుడైనా కానీ పేద ప్రజలకు ఇవ్వాలని ఎట్టి పరిస్థితుల్లో భూమి ల్యాండ్ సీలింగ్తో భూమి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.